హాయ్ అండి. వెల్కమ్ టు మధు వ్లాగ్స్. ఇవాళైతే సొరకాయ కూరలో పాలు పోసి ఎలా వండాలో చూద్దాం. ఇదొచ్చేసరికి సొరకాయ వచ్చేసరికి మా ఆడపడుచు వాళ్ళ చెట్టుకి కాసిందనమాట. ఇంకా మా అత్తయ్య నిన్నైతే తీసుకొచ్చారు. చాలా లేతగా ఉందండి. ఇలా చాకు పెట్టంగానే చూడండి ఎలా అయితే తెగిపోయిందో, లోపలికైతే ఇలా ఎళ్ళిపోయింది. ఇలా ఉంటేనే సొరకాయ కూరలో పాలు పోసి వండితే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా సొరకాయ కోస్త అయితే ఎలా ఉందో? లేతగా చాలా లేతగా ఉంది. గింజలు కూడా అంతగా అనిపించలేదు. వండితే మాత్రం చాలా టేస్టీగా ఉందండి కూర. చూసారా ఎలా ఉందో? మెత్తగా అయితే ఉడికిపోయింది సొరకాయ. ఇంకా ప్రాసెస్ కూడా ఇది చాలా ఈజీ అనమాట. ఎలా చేయాలో చూసేద్దాం. సొరకాయని, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇలా అయితే కోసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే కడాయిలో ఒక 2, 3 స్పూన్‌లయితే నూనె తీసుకొని, ఉల్లిపాయ ముక్కలైతే వేసేద్దాం ఫస్ట్. అలాగే పచ్చిమిరపకాయ కూడా వేసేసుకున్నాక, అవి మగ్గిన తర్వాత వెల్లుల్లిని, అల్లం పేస్ట్ వేయాలండి. అప్పుడే కూరకైతే టేస్ట్ వస్తుంది. కొంచెం అయితే వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడైతే సొరకాయ ముక్కల్ని వేసేసుకుందాం. మొత్తంగా సొరకాయ ముక్కలేసేసుకొని, కొంచెం అయితే ఉప్పేసుకోవాలి. ఉప్పేయడం వల్ల ఈ సొరకాయ ముక్కలనేవి తొందరగా ఉడికిపోతాయి. ప్లేట్ పెట్టేసుకొని ఒక 10 నిమిషాలయితే ఉడికించుకుందాం. చూసారా ఎంత మెత్తగా అయితే ఉడికిపోయిందో. ఇప్పుడైతే మనం దీంట్లో కొంచెం పసుపు, అట్లాగే కారం వేసుకొని, కొంచెం వాటర్ పోసుకొనైతే మళ్ళీ ఒక 5 నిమిషాలయితే ఉడికించుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే పోయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి, కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలయితే ఉడికిచ్చేసుకుందాం. చాలా దగ్గర పడ్డాక మాత్రమే మనం పాలు పోయాలి. ఇప్పుడైతే కొంచెం కరివేపాకేసేసుకుందాం. లాస్ట్‌లో కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ అయితే బావుంటుంది. ఇప్పుడైతే పాలు కొన్నైతే పోసేసుకొని ఒకసారయితే తిప్పేసుకొని, మళ్ళీ అయితే ప్లేట్ పెట్టుకొని ఉడికించుకుందాం. చూసారండి చాలా వరకైతే ఉడికిపోయింది. దగ్గరగా అయిన తర్వాత అయితేనే ఈ కూరైతే టేస్ట్‌గా ఉంటుంది. అయిపోయిందండి. మీకు గనక నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సొరకాయ కూర చూసారా ఎంత ఇదిగా రెడీ అయిపోయిందో. టేస్ట్ అయితే చాలా బావుందండి. నేనైతే ఇదివరకు తినేదాన్ని కాదు. ఇంకా ఈ మధ్య తినడం అలవాటు చేసుకున్నాను సొరకాయ కూర. థాంక్ యూ అండి.